హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబల్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. చాలామంది ఫస్ట్ మ్యారేజ్ అంటే ఈజీగా డైవర్స్ ఇచ్చేస్తున్నారు. వెనక ముందు ఆలోచించకుండా డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకునేదానికి భయపడుతున్నారు. ఎందుకు? ఫస్ట్ మ్యారేజ్ని నిలుపుకుంటే మంచిది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా సాడిస్ట్ అయ్యి డే అండ్ నైట్ మిమ్మల్ని హెరాస్ చేస్తా బాధ పెడతా ఉంటే అలాంటి వాళ్ళు ఓకే ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. చిన్న చిన్న విషయాలకి ఇవ్వకూడదు. డైవర్స్ ఇచ్చారంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎలా వస్తున్నారంటే మ్యాట్రిమోనీ నుంచి వస్తున్నారు, ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నారు. అట్లాగా అంటే చాలామంది అమ్మాయిలతో వాళ్ళు అలాగే డేటింగ్ చేస్తున్నారు. అది అక్కడ ప్రాబ్లం. అట్లా యూస్ చేసుకుంటున్నారు. చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసేసి ఎవరిని చేసుకోవటం లేదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒకళ్ళు ఉంటారు ఫిక్స్డ్గా, కానీ అది పట్టించుకోకుండా వేరే వాళ్ళతో డేటింగ్ చేయడం. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇట్లాగా డేటింగ్ చేయడం చేస్తూ ఉన్నారు. సెకండ్ మ్యారేజ్ అనే పేరుతో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని మీరు ఫస్ట్ మ్యారేజ్నే 99% కాపాడుకోండి. వీలు కాని పక్షంలో డైవర్స్ ఇచ్చారంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మాట్లాడి ఆ తర్వాత మెయిన్గా జాతకాలు చూసి అన్నీ సెట్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోండి. డేటింగ్లకి ఒంటరిగా ఎవరితో పోవద్దు. అమ్మాయిలకి చెప్తున్నా, డేటింగ్ కనుక చెప్పి మాట్లాడుకోవాలంటే కూడా మీ ఇంటికే రమ్మని చెప్పి మాట్లాడుకోండి, అంతే. అంతేగాని వాళ్ళతో సపరేట్ ఎక్కడికి వెళ్ళొద్దు ఒంటరిగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కొంతమందికి ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకో ఉండొచ్చు, కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? తన సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్స్ ఏంటి? మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు ఈ పార్ట్నర్, అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం. చాలా పొసెసివ్గా ఉన్నారు. తన ఫ్రెండ్స్తో మీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి. ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలని అనుకుంటా ఉన్నారు. మీరు తనకే సొంతం అనే ఫీలింగ్లో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. మీ స్కిల్స్ చూసి చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. మీరేం ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. హై ప్రిస్టెస్ కార్డ్. మీ మనసులో ఒక రహస్యం ఉంది, చెప్పటం లేదు మీరు. అంటే మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, మాట్లాడటం లేదు. మీ పార్ట్నరే మీ ప్రపంచం అనుకుంటా ఉన్నారు. మీ మధ్య న్యూ బిగినింగ్ కావాలనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఇచ్చినంత ప్రేమ ఇంకెవరి దగ్గర దొరకదు అని అనుకుంటా ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయడం లేదు, కానీ మీ పర్సన్ మీద ఒక కన్నేసి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎలాంటి స్టేటస్లు పెడతా ఉన్నారని గమనిస్తూ ఉన్నారు. రెండు విషయాల మధ్య జగలవుతూ ఉన్నారు. వదిలేస్తామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయ్యింది మీకు ఎందుకో. మీ పర్సన్ కోసం బాగా వెయిట్ చేశారు, తన మెసేజ్ కాల్ వస్తుందని రాలేదు, అందుకే మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమోనని అనుమానిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఒక రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీరు మీ పర్సన్ని మీరెంత ప్రేమ మీరు చూపిస్తే అంత ప్రేమ మీకు రిటర్న్ వస్తూ ఉంటేనే వాళ్ళ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు మీ నుంచే ప్రేమ వాళ్ళకి వెళ్తా వాళ్ళ దగ్గర నుంచి నీళ్ళు అయితే ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది త్వరగా. ఓకే, వన్ మోర్ కార్డ్. మీ పర్సన్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ కదా. తన హార్ట్ బ్రేక్ అయింది ఎందుకో, ఊండెడ్గా ఉంది. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేబీ ఉండొచ్చు. తను రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. తన ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు, కానీ మీ మీద ఒక కన్నేసి ఉన్నారు. మీ పర్సన్ మనసు ఉండేటట్టు మీరేమన్నా మాట్లాడుండొచ్చు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నా ఉండొచ్చు. ఏదో ఒక 2 రీజన్స్. మీరు ఏమి ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి? మీ పర్సన్ దొరకడం మీ లక్ అనుకుంటా ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావాలి అనుకుంటా ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్తో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.
తను ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమోనని భయపడతా ఉన్నారు. మీ పర్సన్ మీతో ఉండాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు. ప్యాషనేట్ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. ఇద్దరు పాజిటివ్గానే అనుకుంటున్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని మీరు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీరే తన లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయ్యారు. ప్రజెంట్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో రెండు విషయాల మధ్య జగలవుతారు. అంత లోపల ఎవరు వచ్చేస్తారు. మీకు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేశారు. ప్రజెంట్ చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే మీ పర్సన్ ఫీలింగ్ మీకు తెలియదు కదా. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్, అది మీకు తెలియదు. కానీ ఏదో ఒక నమ్మక ద్రోహం జరిగినట్టు బాధపడుతున్నారు. మేబీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫ్యూచర్లో మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇస్తారు. ఓకే, మీ పర్సన్ అట్ ప్రజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ పై కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. సోల్మేట్ కనెక్షన్. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేయాలనుకోలేదు. మీ ఇద్దరి మధ్య వచ్చే ఆటంకాలు, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థింకింగ్, ఇదంతా కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. అంటే చాలామందికి మీ ఇద్దరు కలవడం ఇష్టం లేదు. అందుకే మీ మధ్య ఒక డిస్టెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే మీ పర్సన్ ఎప్పుడు మీ దగ్గరికి రావాలనుకున్నా ఏదో కార్మిక్ కనెక్షన్ వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి మీ మధ్య చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది. ఈ కార్మిక్ కనెక్షన్ వచ్చి తనని ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఇరిగిచ్చేస్తూ ఉన్నారు. అంటే మీ దగ్గరికి రానికుండా చేస్తున్నారు. అందుకే మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోయారు. కానీ మీ పర్సన్ కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా ఉంది మీ పర్సన్కి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు కదా, ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనుకుంటారు, మీతో మాట్లాడాలనుకుంటారు. లేదు ఇప్పుడు వెళ్ళొద్దు, ఇప్పుడు అంత టైం బాగలేదు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా నిన్నేమన్నా అనొచ్చు, ఇట్లాగంతా నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు కదా. అంటే వెనక్కి కాళ్ళు పట్టుకొని లాగేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరో మీ పర్సన్ దగ్గర ఉన్నారు. అందుకే మీ పర్సన్ ఒక్కొక్కసారి మిమ్మల్ని తన లైఫ్లోంచి తీసేయాలి అనుకుంటున్నారు. కానీ ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉన్నారు మీ మీద. మిమ్మల్ని వదులుకోలేకపోతూ ఉన్నారు. మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, ట్రావెల్ చేస్తారు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు. లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు మీ పర్సన్. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది వద్దన్నా మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటా వస్తారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. హ్యాపీ? ఓకే, ఇప్పుడు వేరే కార్డ్స్లో మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? డిసెప్షన్. ఈ పర్సన్ మీరంటే ఇష్టమున్నా ఇష్టం లేనట్టు మాస్క్ వేసుకో ఉన్నారు. ప్యాషన్. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. రీట్రీట్. మిమ్మల్ని తీసుకొని ఎక్కడైనా డిన్నర్ వెళ్ళాలనుకుంటున్నారు. దిస్ ఈస్ యువర్ ట్రూ లవ్. ఓకే, ఇప్పుడు వేరే కార్డ్స్లో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది వేరే కార్డ్స్లో చూస్తాం. మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు తనతో ఉన్నట్లే ఊహించుకుంటా ఉన్నారు. అండ్ ఇన్నర్ పీస్. మీతో మాట్లాడితే మీ పర్సన్కి చాలా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే మీతో మాట్లాడాలి, మీతో ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే అబ్సెషన్ అయిపోయినారు. మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారంటే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. తన మనసులో మాట మీతో చెప్పడం లేదు. ఏదో ఒక రహస్యం ఉంది మీ పర్సన్ మనసులో. మీ పర్సన్ మిథున రాశి అయితే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు మీరు తన పక్కనుంటే.
మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహ రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీరు లభించింది తన లక్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్కి. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీ దగ్గరికి త్వరగా రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఇస్తారు. మీ పర్సన్ టవర్ మూమెంట్ వచ్చింది. నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ మీనరాశి అయితే తన ఎల్డర్స్ నుంచి అంటే పెద్దవాళ్ళ సలహా అడిగి తీసుకుంటా ఉన్నారు. మీ రిలేషన్షిప్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో వేరే వాళ్ళ సలహాని అడిగి తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.